నమస్కారం మిత్రులారా. ఈ ప్రపంచంలో ఎంతోమంది మహానుభావులు జన్మించారు. కాని కొందరు మాత్రమే తమ ఆలోచనలతో తరతరాలను ప్రభావితం చేస్తారు. అలాంటి మహానుభావుల్లో ఒకరు స్వామి వివేకానంద్. ఒక సాధారణ బాలుడిగా ప్రారంభమైన జీవితం ప్రపంచానికి భారతదేశ గొప్పతనాన్ని పరిచయం చేసిన మహాయోగిగా ఎలా మారింది? ఆయన ఎదుర్కొన్న కష్టాలు ఏమిటి? ఎలా ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు? ఈరోజు ఆయన పూర్తి జీవిత కథను తెలుసుకుందాం. జననం మరియు బాల్యం. స్వామి వివేకానంద అసలు పేరు నరేంద్రనాథ్ దత్త. జనవరి 1863 12న కోల్కతాలో జన్మించారు. తండ్రి విశ్వనాథ్ దత్త ప్రముఖ న్యాయవాది. తల్లి భువనేశ్వరీ దేవి భక్తిశ్రద్ధలు కలిగిన మహిళ. చిన్నప్పటినుంచే నరేంద్ర చాలా తెలివైనవాడు. అతనికి సంగీతం, వ్యాయామం, చదువు అన్నీ ఇష్టం. అలాగే ధైర్యం కూడా చాలా ఎక్కువ. దేవుడు ఉన్నాడా? నరేంద్రకు చిన్నప్పటినుంచే ఒక ప్రశ్న ఉండేది. దేవుడు నిజంగా ఉన్నాడా? ఎవరిని అడిగినా సరైన సమాధానం దొరకలేదు. అతను అనేక గురువులను కలిశాడు. కాని అతని సందేహం మాత్రం తొలగలేదు. రామకృష్ణ పరమహంసతో భేటీ. 1881లో నరేంద్ర జీవితాన్ని మార్చేసిన సంఘటన జరిగింది. అతను రామకృష్ణ పరమహంసను కలిశాడు. నరేంద్ర నేరుగా అడిగాడు, మీరు దేవుణ్ణి చూశారా? అప్పుడు రామకృష్ణ పరమహంస చెప్పారు, అవును, నేను దేవుణ్ణి చూస్తున్నాను. నిన్ను చూస్తున్నంత స్పష్టంగా చూస్తున్నాను. ఈ మాటలు నరేంద్రను ఆశ్చర్యపరిచాయి. గురు శిష్య బంధం. మొదట్లో నరేంద్రకు అనుమానాలు ఉండేవి. కాని క్రమంగా రామకృష్ణ పరమహంస గొప్పతనం అర్థమైంది. ఆయన వద్ద ఆధ్యాత్మిక విద్య నేర్చుకున్నాడు. జీవిత పరమార్థం తెలుసుకున్నాడు. కుటుంబ కష్టాలు. 1884లో తండ్రి మరణించారు. కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఇంట్లో తినడానికి కూడా డబ్బులు లేని పరిస్థితి. అయినా నరేంద్ర తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోలేదు. సన్యాసం. 1886లో రామకృష్ణ పరమహంస మరణించారు. గురువు మరణం తర్వాత నరేంద్ర మరియు ఇతర శిష్యులు కలిసి సన్యాస జీవితం ప్రారంభించారు. అప్పుడు నరేంద్రకు వివేకానంద అనే పేరు వచ్చింది. భారతదేశ యాత్ర. స్వామి వివేకానంద దేశమంతా పర్యటించారు. గ్రామాలు చూశారు. పేదల బాధలు చూశారు. ప్రజల అజ్ఞానం చూసి బాధపడ్డారు. అప్పుడు ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. భారతదేశాన్ని మేల్కొలపాలి. కన్యాకుమారి ధ్యానం. 1892లో ఆయన కన్యాకుమారి చేరుకున్నారు. సముద్ర మధ్యలో ఉన్న రాయిపై 3 రోజులు ధ్యానం చేశారు. భారతదేశ భవిష్యత్తు గురించి ఆలోచించారు. అక్కడే ఆయన జీవిత లక్ష్యం స్పష్టమైంది. చికాగో ప్రయాణం. 1893లో అమెరికాలోని షికాగోలో ప్రపంచ మత మహాసభ జరగబోతోంది. భారతదేశ తరపున వివేకానంద వెళ్లాలని నిర్ణయించారు. కానీ డబ్బు లేదు. అనేక మంది సహాయం చేసి ప్రయాణ ఖర్చు సమకూర్చారు. చరిత్ర సృష్టించిన ప్రసంగం. సెప్టెంబర్ 1893 11. ప్రపంచ మత మహాసభ. వేలాది మంది ప్రేక్షకులు. వివేకానంద వేదికపైకి వెళ్లి ఇలా ప్రారంభించారు, సిస్టర్స్ అండ్ బ్రదర్స్ ఆఫ్ అమెరికా. ఈ ఒక్క మాటతో సభ మొత్తం లేచి నిలబడి చప్పట్లు కొట్టింది. దాదాపు 2 నిమిషాల పాటు చప్పట్లు ఆగలేదు. ప్రపంచాన్ని ఆకట్టుకున్న భారతీయుడు. ఆ ప్రసంగంలో భారతదేశ సంస్కృతి, సహనం, మానవత్వం గురించి చెప్పారు. ప్రపంచం మొత్తం ఆయనను గౌరవించింది. అమెరికా, ఇంగ్లాండ్ మరియు ఇతర దేశాల్లో ప్రసంగాలు చేశారు. వివేకానంద పేరు ప్రపంచవ్యాప్తంగా మారుమోగింది. రామకృష్ణ మిషన్ స్థాపన. 1897లో ఆయన రామకృష్ణ మిషన్ను స్థాపించారు. ఈ సంస్థ ప్రధాన లక్ష్యం విద్య, వైద్యం, సేవ, ఆధ్యాత్మికత, యువతకు సందేశం. వివేకానంద యువతను ఎంతో ప్రేమించేవారు. ఆయన ప్రసిద్ధ వాక్యం,
లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరేవరకు ఆగకండి. ఈ సందేశం నేటికీ కోట్లాది యువతకు ప్రేరణ. ఆయన గొప్ప ఆలోచనలు. 1. ఆత్మవిశ్వాసం. మనల్ని మనం నమ్ముకోవాలని చెప్పారు. 2. సేవే మాధవ సేవ. పేదలకు సేవ చేయడం దేవునికి సేవ చేసినట్టే అన్నారు. 3. విద్య. విద్య అంటే కేవలం పుస్తకాల జ్ఞానం కాదు, వ్యక్తిత్వ వికాసం కూడా కావాలి. 4. ధైర్యం. భయాన్ని జయించాలి, ధైర్యంగా ముందుకు సాగాలి. ఆరోగ్యం క్షీణించడం. నిరంతర ప్రయాణాలు, ఉపన్యాసాలు, సేవా కార్యక్రమాల వల్ల ఆరోగ్యం దెబ్బతింది. అయినా విశ్రాంతి తీసుకోలేదు. ప్రజల కోసం పనిచేస్తూనే ఉన్నారు. మహాసమాధి. జూలై 1904. వయస్సు కేవలం 39 సంవత్సరాలు. బేలూర్ మ్యాత్లో ధ్యానం చేసిన తర్వాత మహాసమాధి పొందారు. చిన్న జీవితమే అయినా ప్రపంచ చరిత్రలో చెరగని ముద్ర వేశారు. వివేకానంద ఎందుకు గొప్పవారు? భారతీయ సంస్కృతిని ప్రపంచానికి పరిచయం చేశారు. యువతలో ఆత్మవిశ్వాసాన్ని నింపారు. సేవాభావాన్ని ప్రోత్సహించారు. హిందూ తత్వాన్ని ప్రపంచానికి వివరించారు. కోట్లాది మందికి స్ఫూర్తిగా నిలిచారు. ముగింపు. మిత్రులారా, స్వామి వివేకానంద జీవితం మనకు ఒక గొప్ప పాఠం చెబుతుంది. పేదరికం వచ్చినా, కష్టాలు ఎదురైనా, మన లక్ష్యం స్పష్టంగా ఉంటే ప్రపంచాన్ని మార్చగలం. ఆయన మాటలు నేటికీ ప్రతి యువకుడిని ముందుకు నడిపిస్తున్నాయి. లేవండి, మేల్కొనండి, లక్ష్యం చేరేవరకు ఆగకండి. ఇదే స్వామి వివేకానంద గారి అమూల్య సందేశం. ధన్యవాదాలు. వీడియో నచ్చితే లైక్ చేయండి. మా ఆర్చ్కింగ్ యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. కొత్త వీడియోల నోటిఫికేషన్లు వెంటనే పొందడానికి బెల్ ఐకాన్ను ప్రెస్ చేయండి. మీ ప్రేమ మరియు మద్దతే మా బలం. ధన్యవాదాలు.